వాళ్ళ ఫ్రెండ్ కదా, కృతినే వాళ్ళ ఫ్రెండ్ కదా. అవునవును వాళ్ళ సీనియర్. బాలే భయ, రోటీన్ ఉంది భయ అంతే. కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంటుంది. స్టోరీ రైటింగ్ అసలు ఏం లేదు, కొత్తగా ఏం లేదు. త్రిష గారి క్యారెక్టర్ ఏం లేదు, అది ఒక సో డైరెక్షన్ పరంగా అంటే సినిమా డైరెక్టర్ పరంగా ఫాల్టా లేదంటే స్టోరీ పరంగా ఫాల్టా, పర్ఫార్మెన్సా, మ్యూజిక్, అసలు ఏం రైటింగ్ సీన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. అసలు లేదా? అసలు కొత్తదనం లేదు, అట్లేం చెప్పలేము. ఇట్స్ ఈజ్ నాట్ డే అంతే, ఇట్స్ ఈజ్ నాట్ డే అంతే. ఆయన రోజు కాదు ఇది అంతే. ఇంకా ఎంటర్ త్రిషాది ఏం లేదు. టూర్కి పెట్టారా? సాంగ్స్ ఏమన్నా మ్యూజిక్ అది ఏదో జింగిచే అనేది ఉంటుంది, కూలీతో వస్తుంది అనుకో. కూలీతో వస్తుంది. నార్త్ ఇండియన్ సినిమా లాగా ఉందా? అట్లే సర్కార్ సినిమా అంతే, ఆర్జీవి అంతే, ఏం లేదు. I'm from Sri Lanka. Yeah. Thug Life cinema. Engirka cinema. Cinema nalla. Good, nice. Kamal Hassan performance. Super performance. Simbu also said. Story, yes. Simbu. Yes, nice. Character. Yeah, very good. Okay, music direction. Super. Balance super. Okay, thank you. బ్రో ఇక్కడ చెప్పేసి జస్ట్ ఎలా ఉందో చెప్పేసి. బాగుంది సినిమా. ఒక్క నిమిషం. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? బాగుంది. ఓకే, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, అసలు క్యారెక్టర్స్ ఏంటి, ఎలా అంటే ఒక గ్యాంగ్స్టర్ గురించి స్టోరీ, వాళ్ళ లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి అదే స్టోరీ. కాకపోతే కొంచెం ఇంకా రేసిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను, కొంచెం ఇంకా స్క్రీన్ ప్లే బాగుంటే. డైరెక్షన్ ప్లాట్ పర్ఫెక్ట్గానే ఉంది, కాకపోతే ఆ మణిరత్నం క్లాస్ మనం తలపతి సినిమా అలాంటి సినిమాలు చూసుకుంటూ వచ్చాం కదా, సో ఆ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ తీశారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్. సింబు క్యారెక్టర్ అంటే 2 క్యారెక్టర్స్ హైలైట్ సినిమాకి, ఒకటి కమల్ హాసన్, ఒకటి సింబు. మిగతా వాళ్ళు ఎవరు అంతగా మనకి కనిపించారు. సో పర్ఫెక్ట్ క్లాష్ లాగా అనిపించింది. అంటే ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ చేయొచ్చు. బట్ ఎమోషన్స్ అంత కనెక్ట్ కాకపోవచ్చు, కాకపోతే ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చూడాలనుకుంటే రావచ్చు. ఇట్స్ గుడ్. అంటే తెలుగు ఆడియన్స్కి ఎక్కేలాగా సినిమా ఉందా? ఐ డౌట్ దట్. కొంచెం మేబీ డౌట్ ఉండొచ్చు, కాకపోతే యా ఇట్స్ ఫైన్, చూడొచ్చు. వన్ టైం వచ్చు. త్రిష క్యారెక్టర్ అంతా అంటే ఎక్కలేదు నాకైతే, కాకపోతే అది త్రిష క్యారెక్టర్ లేకపోయినా సినిమా నడుస్తుంది. కొంచెం లాగ్ అయితే ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కమల్ హాసన్ ఎపిసోడ్స్ అన్నీ బాగుంటాయి. సింబు, కమల్ హాసన్ లేదు లేదన్నా, లేదు బాగుంది, ఏం లేదు. ఇరిటేషన్ లాంటిది ఏం లేదు. ఓవరాల్గా ఏం చెప్తావు థగ్ లైఫ్ గురించి? ఒక 3.5 వరకు ఇవ్వచ్చు అన్న. మూవీ అయితే బాగానే బ్యూటిఫుల్ వండర్ఫుల్. యాక్చువల్లీ ఆమె కమల్ హాసన్ ఫ్యాన్ యార్. ఓకే, ఆయన ఏ మూమెంట్ అయినా నచ్చింది చెప్తామే కానీ తప్పేం చెప్పాము. కానీ మూవీ అయితే ఎక్సలెంట్, డిఫరెంట్గా ఉంది. ఆల్ గ్యాంగ్స్టర్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా మెల్లగా, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. క్లైమాక్స్ బ్యూటిఫుల్ క్లైమాక్స్. కమల్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఫ్యాన్ కాబట్టి ఎక్కువ మాట్లాడుతుంటాను నేను. సో మూవీ ఇస్ గుడ్. ప్లస్ ఏంటి సార్ సినిమాలో? ప్లస్ ఏంటి? ఫస్ట్ హాఫ్ మణిరత్నం తీసాడు, సెకండ్ హాఫ్ ఇండియన్ దాత్ తీసాడు. ఇండియన్ దాత్ తీసినట్టు ఉంది. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? కమల్ హాసన్ బాగా చేశాడు, సింబు బాగా చేశాడు. త్రిష పెద్ద ఏం లేదు, కమల్ హాసన్, సింబు బాగా చేశాడు. సో ఓవరాల్గా మూవీ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చా లేదా? అంత సినిమా అంతేం కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే, సెకండ్ హాఫ్ తట్టుకోలేదు. సో యావరేజ్ అంటారా? యావరేజ్. మూవీలో ఎవరి క్యారెక్టర్ నచ్చింది బాగా? కమల్ హాసన్ గారే బాగా చేశాడు. సింబు ఎలా ఉన్నాడు? సింబు క్యారెక్టర్ ఆల్మోస్ట్ కమల్ హాసన్ మ్యాచ్ చేశాడు. త్రిష క్యారెక్టర్ పెద్ద మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది, సరిపడా రెండే ఉన్నాయి, సరే మంచి ఫైట్స్. థగ్ లైఫ్ మూవీ సినిమా చూసినామండి. ఎందుకంటే ఓకే థగ్ లైఫ్ మూవీ సినిమా చూసినాము అంటే మేము ఎంతో ఓపుతో వచ్చాము. ఎందుకంటే ఒక మణిరత్నం గారు డైరెక్షన్లో వచ్చిందంటే ఒక సినిమా కథ అంటే ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి కథ ఒక సినిమా అసలు సినిమా కూడా అసలు ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చాము మేము. మణిరత్నం గారి సినిమా అంటే ఒక మన కమల్ హాసన్ గారు, శంభు గారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఎందుకంటే పబ్లిక్ ఏమైపోయిందంటే ఒక సినిమా అంటే ఒక ఇంట్రెస్ట్గా వస్తారు. ఇప్పుడు పెట్టుకున్న అమౌంట్ తగ్గట్టు దాని తగ్గట్టు మనం ఒక చూసిన దానికి ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. ఆ ఎంజాయ్మెంట్ అంటే లేకుండా డిసప్పాయింట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, శంభు గారి యాక్టింగ్ కానీ, త్రిష గారి యాక్టింగ్ కానీ బాగా చేశారు ఇక్కడ. కానీ
లాస్ట్ వరకు మూమెంట్ దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే ఒక మంచి సినిమా అని ఒక మణిరత్నం గారు మంచి సినిమా ఇస్తున్నారని ఎంతో ఆశతో వచ్చారు, కానీ ఆ ఆశ మొత్తం నిరాశ చేసేసారు డైరెక్టర్ గారు. ఎందుకంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టైం తీయండి మణిరత్నం గారు, ఇంకా మంచిగా తీయండి. ఒక స్టోరీ తీసుకున్నా కూడా ఎంత పెద్ద యాక్టర్స్ తోటి తీసినప్పుడు ఒక కమల్ హాసన్ గారు శంభు కొడతారంటే ఒక ఏ రేంజ్లో ఉన్న సినిమా ఒక ఆ రేంజ్ దగ్గర తీయండి మీరు. ఎందుకంటే మీరు మణిరత్నం అంటే ఒక మీ పేరే కూడా ఒక రేంజ్లో ఉంటుంది, ఆ పేరు తగ్గట్టు తీయండి. ఒకటి చెప్పండి, మెయిన్ కమల్ హాసన్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ ఏజ్లో కూడా ఆయన ఎంత మంచి యాక్టింగ్ చేసిన ఫైట్స్ అంటే ముందుగా గ్రేట్. ఇక్కడ శంభు గారు యాక్టింగ్ తీసుకున్న మన్మధుడు అలాంటి సినిమా అలాంటి సినిమా అలాంటి మంచి స్టారు, ఆయన కూడా మంచి యాక్టర్. ఇంట్లో కూడా విలన్ క్యారెక్టర్ కానీ ఒక హీరో క్యారెక్టర్ కానీ చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా. ఇక్కడ నాజర్ గారు కూడా బాగా చేసిండు, మన త్రిష యాక్టింగ్ కూడా బాగా చేసింది. మేము చెప్పండి ఇక్కడ త్రిషని కూడా అసలు ఈ సినిమాలో త్రిషని ఎందుకు పెట్టరు కూడా తెలియదు, వస్తుంది పోతుంది, ఆమె అంతకు మించింది ఏం లేదు. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా తెలియదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఆమె యాక్టింగ్ ప్రకారం బాగానే ఉంది, కానీ సినిమా ప్రకారం చూసుకుంటే మాత్రం ఇష్టం చెప్పలేం, ఫట్ అని చెప్పలేం, వన్ టైం చూసుకోవచ్చు. మేము చెప్పండి చెల్లె అన్న అనుబంధం ఒక సెంటిమెంట్ పెట్టిరు, అదొక్కటి బాగా అనిపించింది నాకు లాస్ట్ మూమెంట్లో. అది అంత మించింది ఇంకేం లేదు సినిమాలో, ఇంకా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్న ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బాగాలేదు అసలు కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, సింబు గారు, త్రిష గారు, ఓన్లీ కమల్ హాసన్ ఓన్లీ కమల్ హాసన్. ఎందుకు అంటే మణిరత్నం గారి స్టోరీ మణిరత్నం తగ్గట్టు లేదు లేదా? అంటే ఎక్కడ ఫాల్ట్ అంటారు స్టోరీ మొత్తం కంప్లీట్ స్టోరీ బాగాలేదు. ఓన్లీ కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చూడొచ్చు అంతే. సింబు అయితే త్రిష గారి క్యారెక్టర్ ఎలా ఉంది? నథింగ్ ఓన్లీ కమల్ హాసన్ నో సింబు నథింగ్. నువ్వేంటన్నా సోషల్ పోస్టా అయ్యా ఎందుకన్నా ఏ ఓకే అన్న తగ్లైఫ్ బ్రో తగ్లైఫ్ ఎలా ఉంది? ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐ లైక్ ద సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది, బట్ ఆఫ్టర్ వాచింగ్ సెకండ్ హాఫ్ యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, ఎవరు ఫ్యాన్? త్రిష మణిరత్నం గారి ఫ్యాన్గా ఇప్పటికీ గర్వంగా మణిరత్నం సినిమా అని పెట్టుకుంటా ఆఫ్టర్ 2 డిజాస్టర్స్ ఆఫ్ పొనియన్ సెల్వన్ సిరీస్. బట్ ఎక్స్పెక్ట్ తెలుగులో నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. యాజ్ అ ఫ్యాన్గా నాకు నచ్చలేదు. కానీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేశారు అంటే దర్శకత్వం మాత్రమే మణిరత్నం గారిది, కానీ స్టోరీ అయింది కాదు. కాబట్టి ఆయనను జడ్జ్ చేయడానికి నాది అంత పెద్ద వయసు కూడా కాదు. కానీ ఐ వాంట్ టు సే బొంబాయి తీసినా, లేకపోతే గీతాంజలి తీసినా, రోజా తీసినా, ఇలాంటి సినిమాలు తీసిన మణిరత్నం గారేనా అని అనిపించింది. కానీ ఇప్పటికీ సార్ మీరు ఎన్ని సినిమాలు తీసినా, ఇంకొక 2 to 3 years గ్యాప్ తీసినా సరే వీ విల్ వాచ్. అదే గర్వంతో పెట్టుకుంటాం మేము. బట్ ఇలాంటి ఒక కంబ్యాక్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ వాంట్ టు విట్నెస్ గ్రేట్ కంబ్యాక్ ఆఫ్ మణిరత్నం గారు అండ్ ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతేమనిపించలేదు హానెస్ట్లీ. బట్ ఓన్లీ ఫర్ కమల్ హాసన్ గారు అండ్ సింబు అండ్ ఆ క్రాస్ ఓవర్ ఒకటి ఉంది, లైక్ గెట్ టుగెదర్ ఆఫ్ విన్నతాండ్రే వరువయ్య. నెవర్ ఎక్స్పెక్టెడ్, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వై బికాస్ చాలా ఏళ్ళ తర్వాత అనుకుంటా ఆఫ్టర్ మళ్ళీ ఇద్దరిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఈ గెట్ టుగెదర్ ఏంటో ఇక్కడ వచ్చిందని అనిపించింది. బట్ ఓన్లీ స్క్రీన్స్లో, పెద్ద స్క్రీన్స్లో. బట్ ఆనెస్ట్లీ కమల్ హాసన్ గారి కోసం, సింబు గారి కోసం అయితే ఈ సినిమా చూడొచ్చు. పర్ఫార్మెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కమల్ హాసన్ గారు జడ్జ్ చేసే అంత పెద్దోడిని కాదు నేను. ఆయన పర్ఫార్మెన్స్ ఎప్పటికీ ఆల్వేజ్ నెంబర్ 1 థింగ్ అది. అండ్ సింబు గారు అలాగే పోటీపడి చేశారు కాబట్టి నాకు నచ్చింది. అండ్ లాస్ట్ సీక్వెన్స్లో కూడా సింబు గారిని కమల్ హాసన్ గారు కొడుతున్నప్పుడు సీన్స్ కూడా చాలా రియలిస్టిక్గా తీసుకొచ్చారు. ఎక్కడ ఆ గర్వం అనేది లేదు తమిళ్ వాళ్ళకి. సో ఇట్స్ అ గ్రేట్ అప్రిషియబుల్ థింగ్. థ్యాంక్ యూ. యావరేజ్. ఓకే సినిమా పేరు తగ్ లైఫ్. సినిమాలో తగ్గింది లైఫ్ లేదు సినిమాలో మెయిన్గాని. క్యారెక్టరైజేషన్స్ అన్నీ అంటే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్స్ ఏం కొత్తవి కాదు, స్టోరీ కొత్తదేం కాదు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా స్క్రీన్ ప్లే ఏం లేదు. అండ్ కమల్ హాసన్ గారు భారతీయుడు 2తో ప్యారలల్గా తీసినట్టు ఉన్నారు ఈ సినిమా. సో అక్కడక్కడ భారతీయుడు అలా వచ్చి వెళ్ళిపోతుంటాడు అనమాట. మధ్యలో మనకు ఒక డౌట్ వస్తుంది, నేను భారతీయుడు 2లో ఉన్నానా, తగ్ లైఫ్లో ఉన్నానా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మణిరత్నం గారి మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు, నాకు ఎందుకో కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరును వాడేసారేమో డౌట్ వస్తుంది. సో సినిమా అయితే నాకు బిలో యావరేజ్ అన్న. నాకు క్యారెక్టర్స్
పెర్ఫార్మెన్సెస్ సూపర్ అసలు. ఆ పెర్ఫార్మెన్సెస్కి పేరెట్టేవాళ్ళం కదా. కమల్ హాసన్ గారు అందులో కూడా ఆయనకి పేరెట్టానంటే నువ్వు ఎవడరా అంటారు ముందు. మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్సెస్ అన్నీ గుడ్. జోజు జార్జ్ గారు ఉన్నారు, సింబు, త్రిష అండ్ నాజర్ గారు. అసలు పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడానికి మనం ఎవరైనా సరిపోం. పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఎట్ పీక్స్ బట్ స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ద పీక్. ఆ స్టోరీ ఆ పీక్ని తగలట్లేదు. బాగా లాగారు కాబట్టే మణిరత్నం గారు ఫిలింలో లాగినా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, అరే మణిరత్నం గారు ఎక్కడో ఉంటుంది అని. అది ఎక్కడా కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఒక క్యారెక్టర్ మటుకు ఎందుకు పెట్టారు అనేది ఒక డౌట్ వచ్చే క్యారెక్టర్ ఐశ్వర్య లక్ష్మి గారి క్యారెక్టర్. చివరిలో కొంత ఇంపార్టెన్స్ చూపించారు తప్ప అసలు స్టార్టింగ్ నుంచి ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్సే ఉండదు. అండ్ మిగతా త్రిష గారి క్యారెక్టర్ కూడా చూడండి పాపం ఆవిడ్ని అలా ఏం లేదు, ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆవిడ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది కానీ అంత ప్రాపర్గా చూపించలేదు. అందరినీ కూడా చంపేశారు. ఎందుకు చంపారో మరి. తగ్ లైఫ్ 2కి ఏమన్నా అడ్డుపెట్టి ఉంటే బాగుంటుంది కదా, 2 ఏమన్నా పోనీ ప్లాన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. అది కూడా లీడ్ ఏం లేదు. సో తగ్ లైఫ్ ఇక్కడతో ఎండ్. సింబు గారు పెర్ఫార్మెన్స్ బాగుంది. సో తెలుగు ఆడియన్స్ అందరికీ, తెలుగు ఆడియన్స్కి కష్టమే. తమిళ వాళ్ళకి చెప్పలేము. తమిళ వాళ్ళకి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీ, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పిక్చరైజేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెట్రో మన దగ్గర ఫ్లాప్ అన్నాం, బట్ రెట్రో తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఎన్నో కొన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. అది ఐడియా లేదు. సో వాళ్ళకి నచ్చే నేటివిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా ఎక్కొచ్చు, బట్ మన తెలుగు వాళ్ళకైతే కష్టమే అన్నాయి. ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలో లైఫ్ లేదు భయ్య. తగ్ లైఫ్ అని బెటర్ కానీ లైఫ్ లేదు సినిమాలో. మణిరత్నం గారి పెన్లో ఇంక్ అయిపోయింది బస్సు. దయచేసి ఆయన ఒక 4-5 ఇయర్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఏదన్నా కొంచెం బాగా రాసుకుంటే ఏమన్నా హిట్ అవుద్ది. లేదు ఇలాగే తీస్తాను పూర్వకాలం కదిలెట్టుకొస్తానంటే అవి బాంబులు పేలవయి. ఇవన్నీ పేలన బాంబు ఒత్తు పొడుగు. మ్యూజిక్ కానీ స్టోరీ కానీ వరస్ట్. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలా. మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది ఇండస్ట్రీ. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు కూడా చాలా రోజులైందని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. కమల్ హాసన్ గారు కానీ, సింబు గారు కానీ, త్రిష కానీ యాక్టింగ్ పరంగా ఓకే. యాక్టింగ్ గురించి ఎవరు పేరు పెట్టరు. మెయిన్ కథలో దమ్ము ఉండాలి. ఇది తాలింపు లేని పులిహోర లాంటిది. 1000% నా మణిరత్నం గారి పెన్లో ఇంక అయిపోయింది. దయచేసి ఆయన ఇంకు ఎక్కించుకుని వచ్చి ఏమన్నా తీస్తే బాగుంటుంది. లేదు నేను ఇంకా ఇంకి లేని పెన్నుతోనే రాస్తాను అంటే మాత్రం దయచేసి మానేయమని చెప్తా. ఎందుకంటే దానివల్ల ప్రొడ్యూసర్కి కానీ 4 డబ్బులు మిగులుతాయి. నేను తెలుగుని నాకే నచ్చలేదంటే మన తెలుగు వాళ్ళు ఎవరికి నచ్చదు. అట్టర్ ఫ్లాప్కి అమ్మ మొగుడు మర్చిపోయా. దీని బదులు భారతీయుడు 2 ఇంకొక 10 సార్లు చూడొచ్చు బస్సు ఫ్రీగా.